అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. మరింత మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చి చేసే బాధ్యత నాది. షేర్ చేసి నా విశ్లేషణను లేదా నా పాయింట్ ఆఫ్ వ్యూను ప్రజలకు చేర్చే బాధ్యత మీది. ఇంకా వీడియోలోకి వస్తే, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజులో గవర్నర్ ధన్యవాద తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇలాగా పెన్షన్స్ ఇస్తున్నాము, 8,878 మంది పిహెచ్డి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 6,000 ఇస్తున్నాము. అలాగే లెపర్సీతో బాధపడుతున్నటువంటి 7,000 మందికి పైగా ఉన్న వారికి కూడా 6,000 ఇస్తున్నాము. బెడ్ రిటర్న్గా ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 15,000 ఇస్తున్నాము. అది 1వ తారీఖున ఇస్తున్నాము అంటూ చెబుతూ, అన్నా క్యాంటీన్ల గురించి చెబుతూ 3 గ్యాసులు ఇస్తున్నాము, ఆ పథకాన్ని కూడా మొదలుపెట్టామని చెప్పారు. అయితే ఈ గ్యాసుల విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒక గ్యాసే వచ్చింది, దానికి కూడా కొన్ని చోట్ల డబ్బులు పడట్లేదు అన్న పాయింట్స్ కొన్ని వినబడుతున్నాయి. అది ఒకసారి క్రాస్ చెక్ చూసుకోవాల్సిందిగా చెప్తూ, ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఈ టీచర్ నియామకాలకు సంబంధించి 16,388 పోస్టులను ఎగ్జామ్ పెట్టి వారిని తీసుకుని ట్రైనింగ్ పూర్తి చేసి జూన్ కల్లా విత్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి స్కూళ్ళకు టీచర్ని పంపిస్తాము అనే విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. దానితో పాటు జూన్లో నుంచే అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే అమ్మ ఒడి పథకం ఇవ్వాల్సింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేసేస్తామని చెప్పారు. దాంతోపాటు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఇక్కడ క్లియర్గా వినాలి, కేంద్రం ఇచ్చే 6,000తో పాటు మేము ఇవ్వాలనుకుంటున్న 14,000 రెండు కలిపి 20,000 3 విడతలుగా ఇస్తాము అని చెప్పారు. ఈ క్లారిటీ లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ మిస్ అయింది. అది అప్పటి ప్రతిపక్షానికి ఉపయోగపడింది. ఆ తప్పు ఇప్పుడు చేయట్లేదు. క్లియర్ కట్గా కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, ఎన్ని విడతలుగా ఇస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. అదొకటిగా చెప్తూ, అలాగే త్వరలో ఫ్రీ బస్ని స్టార్ట్ చేస్తామన్నారు. అలాగే మత్స్యకారులకి సెలవు దినాల్లో కూడా వారికి కూడా 20,000 ఇస్తామని చెప్పాము. కాబట్టి వారికి కూడా డెఫినెట్గా ఇస్తాము, ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ వస్తాము అని చెప్తున్నారు. అయితే మీరు ఈ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ స్లైడింగ్లో మన రాష్ట్రానికి కనీసం 10 లక్షల కోట్ల అప్పు ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది. ఇవి కూడా ఖర్చుతో కూడుకున్నవే. ఈ ఫ్రీబీస్ కూడా, ఈ ఫ్రీబీస్తో పాటు ఈ ఫ్రీబీస్ లేట్ అయినా మీరు చెప్పిన టైంకి ఇవ్వలేకపోయినా పర్వాలేదు. నేను ఎందుకు పర్వాలేదు అంటున్నానంటే, ఈసారి మీరు ఓటు పర్సంటేజ్ గమనిస్తే వితిన్ ద ఆంధ్రప్రదేశ్ పడినవి కావు. హైదరాబాద్, విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రం కోసం వేసిన ఓట్లు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్, ఎంప్లాయ్మెంట్ అంటే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎంప్లాయ్మెంట్, వీటి గురించి ప్రధానంగా ఈ కూటమికి ఓట్లు పడటం జరిగింది. వీటిని తప్పకుండా ఇస్తానన్నారు, ఇస్తారు ఏదో ఒక రకంగా, కరెక్టే. దానితో పాటు ఆల్టర్నేటివ్స్ కూడా ప్లాన్ చేయండి. ఈ ఉచిత పథకాలు అనేవి తగ్గే విధంగా
ప్రజల్లో ఒక మార్పు వచ్చే విధంగా చేయడానికి గాను ఈ ప్రభుత్వ స్కూళ్ళు బాగా తయారు చేసి, ఈ ప్రైవేటు స్కూల్ నుంచి విముక్తి కల్పించే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు బాగా తయారు చేసి, అవి ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. లేదా మత్స్యకారులకి ఈ సెలవు దినాల్లో వాళ్ళకి వేరే పని వచ్చేలాగా, ఆ మత్స్యకారుల్లోనే, ఆ వృత్తిలోనే వేరే విధంగా వచ్చేలాగా ఏదైనా ఆలోచన చేయగలమా? అది కూడా చూడండి. ఇంకొకటి ప్రధానంగా రైతులు సంతోషపడుతుంది ఏమిటంటే, వాళ్ళ ధాన్యాన్ని అమ్మిన తర్వాత 24 గంటల్లో వారికి డబ్బులు చేరుతున్నాయన్న విషయం మీద చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈ పథకాలు స్టార్ట్ చేయలేదని అసహనం ఉంది తప్ప వ్యతిరేకత మొదలవ్వలేదు ఈ ప్రభుత్వం మీద. సో వీటిని స్లోగా స్టార్ట్ చేసుకుంటూ, ఇవే ఫ్యూచర్ అవ్వకుండా ఆల్టర్నేటివ్స్ అంటే చేపను పట్టించటం నేర్పే విధంగా, ఉదాహరణకి రైతుల విషయమే తీసుకుంటే, రైతులకు మద్దతు ధర వచ్చేలాగా ప్లాన్ చేస్తే వాళ్ళ సమస్య సకానికి సగం సాల్వ్ అయిపోద్ది. విత్తనాల దగ్గర, ఎరువుల దగ్గర సబ్సిడీలు ప్లాన్ పర్ఫెక్ట్గా ఇచ్చేలాగా, లేకపోతే ఈ ఈ తెలంగాణలో నేను విన్నటువంటి న్యూస్ ఏంటంటే, ఈ విత్తనాలు, ఎరువులు, ఈ వీటి గురించి పడికాపులు కాస్తున్నారు, చెప్పులు పెట్టుకుంటున్నారు, లేదా పాస్బుక్లు పెట్టుకుంటున్నారు అన్న పద్ధతి ఒకటి వినటం జరిగింది. దాన్ని నివారిస్తూ ఎలా అయితే ఈ స్విగ్గీ, జొమాటోలు డోర్ డెలివరీ చేస్తున్నాయో, మీరు క్రియేట్ చేసినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ రైతు అయితే మాకు ఈ పలానా విత్తనాలు కావాలి, పలానా ఎరువులు కావాలి అని కోరిన వారికి డైరెక్ట్గా ఇంటికే వచ్చేలాగా ఒక డోర్ డెలివరీ సిస్టమ్ని, గవర్నమెంట్ డోర్ డెలివరీ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే అది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుద్ది అనేది నా ఆలోచన. ఏది చూసినా పథకాలు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా దృష్టి పెట్టారు. రైల్వే జోన్ రావడం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంటు మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. ఇలాగే మంచిగా పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి వలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.